న్యూస్ రేషన్ కార్డులకు ఇంకా ఎలాంటి లిస్టు తయారు కాలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏ లిస్ట్ అయినా గ్రామాల్లోనే తయారవుతుందని, గ్రామ సభల్లోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు ఆయన. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభలోనే పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా అందిస్తామన్నారు భట్టి విక్రమార్క. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్ట్ తయారైంది, ఈ లిస్ట్ ఏ లిస్ట్. జెర్సీ ఆవులను పెంచుతూ నెలకి 2 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారైతాయి, గ్రామ సభలోనే తయారైతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళు అందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేర్లు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. రైతు భరోసా కింద ఇప్పుడు మనం 26వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం 12,000 సంవత్సరాలు, గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 12,000 పెంచి ఇస్తా ఉన్నాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం 20 రోజులు ఈజీఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టాం. సో దీనికి సంబంధించి గ్రామ సభల్లో నిర్వహిస్తారు. గ్రామ సభల్లోనే అంతా సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు. ఇంకా ఎవరైనా అందులో మిస్ అయి ఉంటే ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకి కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలనేటువంటి ఆలోచన